With our next award, మన తదుపరి అవార్డ్ నాగిరెడ్డి చక్రపాణి గారి పేర్ల మీద స్థాపించినటువంటి అవార్డ్. తెలుగు సినిమాకి నడతని నేర్పిన నిర్మాత దర్శకులు నాగిరెడ్డి చక్రపాణి గారు. ఒకరిది ఆలోచన, మరొకరిది ఆచరణ. ఇద్దరిది ఒకే మాటగా తెలుగు సినిమాకి సరికొత్త బాటని వేసినటువంటి మహనీయులు. షావుకారు, పాతాల భైరవి, మిస్సమ్మ, మాయా బజార్, గులేబ కావలి కథ, ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆనిముత్యాల్ని అందించిన నాగిరెడ్డి చక్రపాణి గార్ల కీర్తి తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటుంది. మరి వారి పేరు మీద స్థాపించబడినటువంటి ఈ అవార్డుని ఈ సంవత్సరానికి గాను నిర్మాత శ్రీ అశ్విని దత్ గారు అందుకోబోతున్నారు. అయితే లెట్స్ హ్యావ్ ఎన్ ఏవి ఆన్ అశ్విని దత్ గారు ప్లీజ్. తెలుగు చలనచిత్ర చరిత్రలో విజయ అనే పదానికి అసలైన అర్థాన్ని నేర్పిన వారు బి నాగిరెడ్డి అండ్ చక్రపాణి గారు. ఒకరు పరిపాలనా దక్షతతో విజయవాహిని స్టూడియోస్ ని ఆసియాలోని అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దితే, మరొకరు తమ కళా బలంతో ఎన్నో కథలకు ప్రాణం పోశారు. వారి పేరును నెలకొల్పిన నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డ్ అనేది కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు. ఇది నిర్మాణ రంగంలో అగ్రగామిగా నిలిచిన వారికి మాత్రమే ఇచ్చే ఒక అరుదైన ముద్ర. వారి విజయ మార్గంలోనే ప్రయాణిస్తూ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదాలతో వైజయంతి జెండాను ఎగురవేసి నిర్మాణ రంగాన్ని ఓ కొత్త దశలోకి తీసుకువెళుతూ ఈ రంగాన్ని దిశ మార్చిన వైజయంతి మూవీస్ అధిపతి మన అశ్విని దత్ గారు ఎన్నో గొప్ప నటీనటులను, దర్శకులను, కళాకారులను మన తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషిని చిత్రంతో ప్రారంభమైన దత్ గారి సినీ నిర్మాణ ప్రస్థానం జగదేక వీరుడు, అతిలోక సుందరి, గోవిందా గోవిందా, ఇంద్ర, ఎవడే సుబ్రహ్మణ్యం, మొన్నటి సీతారామం, మహానటి, కల్కి వరకు ఆయన నిర్మాణ సంస్థ 5 దశాబ్దాలకు పైగా మన తెలుగు సినీ కళామాతకు, తెలుగు ప్రేక్షకులకు ఎన్నో గొప్ప సినిమాలను అందించింది. వైజయంతి మూవీస్ని స్థాపించి భారీ సినిమాలు అనే దానికి నిదర్శనంగా అద్భుతమైన సినిమాల్ని మాకు అందించినటువంటి అశ్విని దత్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ వారి లెగసీని కంటిన్యూ చేస్తూ స్వప్న దత్ గారు, ప్రియాంక గారు అద్భుతమైనటువంటి సినిమాల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ